ఉన్నత విద్యను అభ్యసించి దేశ విదేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన ఆయన మాతృభూమిపై మమకారంతో సొంతూరికి వచ్చి వ్యవసాయం చేపట్టారు. చుట్టుపక్కల రైతుల్లాగానే రసాయన ఎరువులు, మందులు వాడి సేద్యం చేయడం ప్రారంభించారు. అందులో అవార్డులు కూడా పొందారు. అయితే ఆ తర్వాత ఆయనలో అనేక ఆలోచనలు తలెత్తాయి. భూమాత ఆవేదనను స్వయంగా గమనించారు. ఆ తర్వాత ఆయన సాగు పద్ధతుల్లో మార్పు వచ్చింది. మెదక్ జిల్లా మాచవరం గ్రామానికి చెందిన రైతు ఋషి మురహరిరావు జీవన యానమే ఈ వారం స్టార్ రైతు. వాన మెరుపు, వాన చినుకు, వాన జీవం, వాన జీవితం, వాన ప్రాణం, వాన ధ్యానం, వాన గానం, వాన జ్ఞాపకం. వాన శిశిరంపై చేసే చిగురాకు సంతకం. వాన నింగిని నేలను కలిపి కుట్టే చినుకుల దారం. వాన మబ్బును మట్టిలో పొదిగే మార్మిక మంత్రం. తమకంతో కురుస్తోన్న వానకు ఒళ్ళప్పగించిన నేల తనువంతా వసంతమై పచ్చదనంతో పురుడు పోసుకుంది. చినుకు తాకిన నేల చిగురు తొడిగిన వేళ పిల్లగాలికి పరవశించి తలలూపుతున్న పైరు నృత్య హేళ. నేల చెక్కిలిపై వాన రాసిన కవిత్వ ధార. తొలకరి పిలుపుకు రైతు కల రెక్కలు విప్పుకుంటుంది. ప్రకృతి పరవశానికి సేద్యం స్పందిస్తుంది. ప్రకృతి గీసిన ఈ అందమైన చిత్తరువును మదిలో దాచుకుని 10 కాలాల పాటు దాన్ని పదిలంగా కాపాడాలని ఆకులో ఆకై, పువ్వులో పువ్వై, ప్రకృతితో జత కలిసి అడుగులో అడుగు వేస్తూ ఆనంద తీరాల అన్వేషణ చేస్తోన్న ఆధునిక యోగి, నిరంతర అన్వేషి కోటపాటి మురహరిరావు. ఆయన దృష్టిలో ప్రకృతే దేవుడు. ప్రకృతే మనిషికి ప్రాథమిక పాఠశాల. మురహరిరావు ఇంజనీరింగ్ చదివి దేశ విదేశాల్లో ఎన్నో ప్రతిష్టాత్మక నిర్మాణాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. వృత్తిలో ఒక్క క్షణం తీరిక లేకుండా గడిపిన కోటపాటి మురహరిరావు జీవితం ఓ క్షణాన అద్భుతమైన మలుపు తీసుకుంది. అతను ఆ క్షణాన తీసుకున్న ఆ నిర్ణయం పల్లె భారతాన కొత్త వెలుగులు పరిచింది. తన పిల్లలు భారతీయ విలువల మధ్య జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలన్న ఆయన ఆలోచన స్వగ్రామం మెదక్ జిల్లా మాచవరం వైపుకు నడిపించింది. నేను సివిల్ ఇంజనీర్ని కాబట్టి 75 నుంచి 79 వరకు ఆంధ్రప్రదేశ్లో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో పోచంపాడు ప్రాజెక్టు, లోవర్ మానేరు డ్యాము, నిజామాబాదు, కరీంనగర్లో వర్క్ చేశాను. నేను తెలంగాణ ఇంజనీర్ సెక్రటరీగా కూడా చేశాను. అయితే గవర్నమెంట్లో చేసిన తర్వాత నాకు ఈ అనుభవంతో కెన్యాలో ఆఫర్ రావటం, అక్కడికి వెళ్ళిపోవటం, అక్కడ డ్యామ్స్ కన్స్ట్రక్షన్లో పనిచేయటం, ఆ తర్వాత బ్లడీ ఇండియన్స్ వితిన్ 24 అవర్స్ వెకేట్ ద కంట్రీ అని ఇండియన్స్ని పంపించడం ఉగాండాలో. అలాగే కెన్యాలో కూడా ఇటువంటి క్యూ జరగటము, అక్కడ ప్రాజెక్ట్స్ అన్నీ స్టాండ్ స్టిల్ కావటము. సిన్సియారిటీ, హార్డ్ వర్క్ అనేది మన జాతిలో ఉన్న లక్షణము. మనకు ఆ ఇది ఉంది, భారత్లో పుట్టడం అనేది, భారత్లో పెరగటం అనేది. అందుకని నా పిల్లలు ఇక్కడే పెరగాలి అనే ఉద్దేశం నాకు బాగా ఉండేది. ఇక్కడికి వచ్చేసాను. ముఖ్యంగా నా పిల్లలు ఇక్కడ పెరగాలి, ఇక్కడ చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి నేను పిహెచ్డి కూడా చేసుకున్నాను ఇంజనీరింగ్లో. ఈలోగా నేను గ్రామ భారతి అనే ఎన్జిఓ సంస్థ ఉంది, దానిలో నేను ఉపాధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్లో ఈ గో ఆధారిత వ్యవసాయాన్ని వృద్ధి చేసుకుంటూ దీన్ని 4 ఊర్లలో వ్యాప్తి చెందాలి అనే ఉద్దేశంతో నా క్షేత్రాన్ని, నా ఇంటిని ఈ పద్ధతిలో మలుచుకున్నాను. మనం చదువుతున్న చదువులు మనల్ని ప్రకృతికి దూరంగా తీసుకెళ్తున్నాయని, మన నుంచి మనం పరాయి వాళ్ళమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తారాయన.
ప్రకృతితో కలిసి బతికితే మానవాళికి ఎలాంటి సమస్యలు రావని, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఎలా మసలుకోవాలో ప్రకృతే నేర్పిస్తుందని అభిప్రాయపడతారు మురహరిరావు. ఇప్పుడు మన వాళ్ళంతా నైట్రోజన్ వేయాలి, ఫాస్ఫరస్ వేయాలి, భూమి యొక్క ఇది టెస్ట్ చేయాలి, ఇంకోటి చేయాలి. ఇవన్నీ కూడా నిజంగా రైతుకి అవసరం లేనివి. అవసరం ఉన్నది ఏమిటి అని అంటే తన దగ్గర ఉన్నది ఏ విధంగా వచ్చింది, అసలు ఏమిటి ఈరోజు దీని యొక్క పొజిషను, ఇవి వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పి దాన్ని గొప్పగా మనం ఇచ్చేస్తే బాగుంటుందేమో. ఇలా శాస్త్రజ్ఞులు ఎన్పికే అని 3 ఎలిమెంట్స్ ఏదో ముఖ్యమని చెప్పి ఇంకా సూక్ష్మధాతువులు 21 అన్నారు. కానీ కోటాన ఇవి ఉంటాయి. అవి కనిపెడుతూ పిహెచ్డీలు సంపాదించవచ్చేమో కానీ సామాన్యుడి నుంచి దూరంగా జరిగిపోతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఆ యొక్క సామాన్యుడి నుంచి దూరం జరగకుండా మహర్షి తత్వంలో సామాన్య జీవనం గడుపుతూ దీనిలో వాళ్ళతో కలిసి ఉండి లగ్జరీ లైఫ్ గడపకుండా ఉండటమే మంచిది అని చెప్పి మన పూర్వీకులు చెప్పిన విధానాన్నే నేను ఆచరిస్తున్నాను. గోవులు ఉంటే వ్యవసాయానికి ఇంకేమీ అవసరం లేదు అంటారు. రసాయనిక ఎరువులతో భూసారం తగ్గిపోయిన భూమికి ఆవుల వ్యర్థాలతో జీవశక్తిని అందించవచ్చు అంటారు. కృష్ణుడు గోపాలుడు, ఆ గోవులతోనే వ్యవసాయం, గోవులతోనే ఇది అనేదాన్ని బయటకు తీయకుండా ఈరోజు ఈ వెస్టర్న్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి సుభాష్ పాలేకర్ చాలా బాగా వివరించారు. ఏ పూరా జూట్ హై అసత్య హై, యూనివర్సిటీ పూరా తాలా లగావ్ అనే మాట తను నిజంగా సుభాష్ చంద్రబోస్ లాగా ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తూ ఉన్నాడు. ఈ గోవు యొక్క ప్రాధాన్యత ఏమిటి అని అంటే తను స్వయంగా ఒక్క ఆవుతోటి 20 ఎకరాల వ్యవసాయం చేసి నిరూపణ చేసి ఆ పేడ మూత్రం యొక్క విలువని ఎంత బాగా ప్రజల్లోకి తీసుకొచ్చాడు అని అంటే ఈరోజు నేను కూడా అదే పద్ధతిని అవలంబిస్తూ ఉన్నాను. దానిలో ఒక ఆవు యొక్క పేడ మూత్రము 1 ఎకరానికి సరిపోతుంది. అలా 20 ఎకరాలు మనము 20 రోజులకు ఒక్కసారి, నెలకు ఒక్కసారి ఇస్తే సరిపోతుంది. ఇంకా ఏది అవసరం లేదు. నైట్రోజన్ అని అది అన్నీ ఉన్నాయి దానిలో. ఒక నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం కాదు, సూక్ష్మధాతువులు 20 అని అంటున్నారు. ఇంకా వేలు ఉన్నాయి. అవి మనిషికి సాధ్యం కాదు. అది ప్రకృతికే తెలుసు. ఆ ప్రకృతి యొక్క వరమే గోమాత, భూమాత. భూమికి ఇప్పుడు జీవం లేకుండా అయిపోయింది రసాయనికాలు వాడి. అయితే గోమాతతోటి మళ్ళీ జీవం దానిలో ఉంచి ఆ విషయాన్ని వీళ్ళకు తెలియజెప్పాలి. వ్యవసాయంలోకొచ్చిన మొదట్లో విపరీతంగా రసాయనిక ఎరువులు వాడి అధిక దిగుబడులు సాధించి ఎన్నో అవార్డులు అందుకున్నారు. నెమ్మదిగా భూసారం తగ్గి దిగుబడి గణనీయంగా పడిపోవడం గమనించారు. అక్కడ్నుంచి ఆయన చేపట్టిన వ్యవసాయం ఎన్నో మలుపులు తీసుకొని ప్రకృతి వైపు సాగుతోంది. మొదట వ్యవసాయంలో నేను నైట్రోజను, ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ వాడేవాడిని. రసాయనికాలు కూడా వాడేవాడిని. నేను కొంచెం ఎక్కువ వాడి చెరుకులో 65 టన్నులు రావటము, కలెక్టర్ నుంచి అవార్డు కూడా తీసుకోవటం జరిగింది. కానీ ఆ మరుసటి సంవత్సరము సాయిల్ యొక్క స్ట్రక్చర్ కానీ టెక్స్చర్ అన్నీ మారిపోయి దిగుబడులు తగ్గటము, రోగాలు పెరగటము జరిగింది. అలా 5 సంవత్సరాల ఆ ప్రయాణంలో ఆర్గానిక్ చాలా అవసరము అనే ఉద్దేశంతో ఎరువులు వాడటం మొదలుపెట్టాను. పశువుల ఎరువు ఎక్కువగా వాడటము, కొంచెం వీర తగ్గించడము. ఆ తర్వాత కొంచెం జీలగ, జనుము ఇవి మన తాతలు వాళ్ళు చేసిన వ్యవసాయం సరైనది అని చెప్పి వాటిని వాడి కొంచెం మళ్ళీ ఉత్పత్తి పెంచడం జరిగింది. ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకు పోయి ఈరోజు నడుస్తున్నది ఏమిటి అని అంటే మనం కొన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల తర్వాత ఏమీ లేకుండా ప్రకృతిలో అన్నీ సంభవమే, ప్రకృతిలో సమృద్ధిగా ఉంది, ప్రకృతి అనేదాన్ని మనము తెలుసుకుంటే ఇంకా మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు అనే ఇదే. ఇప్పుడు మనం ఏమీ చేయకుండా మల్చింగ్ చేయటము, ఆ తేమనే సరిపోతుంది. నిజంగా నీటి యొక్క ఆవశ్యకత కూడా ఎక్కువ అవసరం ఉండదు అనే విషయాన్ని ఈ మధ్య తెలుసుకోవటం జరుగుతుంది. అసలు ప్రకృతి యొక్క సిద్ధాంతం దానిలో ముఖ్యంగా మొసనోబు ఫుకువోక అతను నాకు మొదటి నుంచి 79 నుంచి ఇతని యొక్క సిద్ధాంతాన్ని మనం ఇచ్చేయటానికి ఇప్పుడు నేను నా యొక్క దీనిలో చేస్తున్నది దీనికి సంబంధించి ప్రకృతి వ్యవసాయము. బోర్లు, మోటార్లు అనేవి రైతుకు శాపమంటారు. ఇవి భూగర్భ జలాలను పూర్తిగా తుడిచిపెట్టేస్తాయని ఆవేదన చెందుతారు. నీటి సంరక్షణ చేపట్టి భూగర్భ జలాల్ని రీఛార్జ్ చేయాలని, అందుకు ప్రకృతి సేద్యమే సరైనదని అంటారు. ప్రకృతిలో మనకు ముఖ్యంగా గాలి, నీరు ఇవి
ప్రతి జీవికి ప్రతి పంటకు కావలసినవి. ఈరోజు బోర్లతోటి బోర్లు, పంపులు, కరెంటు, మోటార్లు ఈ విధంగా వాటర్ని మనము తీసుకుంటున్నాం, కానీ నీరు భూమికి ఇవ్వటం అనేది జరగటం లేదు. దాంతో ఎండాకాలము అసలు నీరే లేని పరిస్థితి ఏర్పడింది. ఎందువలన అంటే ఈ బోర్లు అనేవి నిజంగా మనకు ఒక శాపం. రైతు ఆర్థిక వ్యవస్థ ఎంత దెబ్బతింటుంది అంటే ఈ బోర్ల వలన ఇక ఎక్కడో నీళ్లు దొరుకుతాయేమో, నీళ్ళు లేని వ్యవసాయం చేయలేడు. ఆ కొరకు ఈ బోర్లు, పంపులు, మోటార్లు వీటితోటి ఆర్థికంగా చితికిపోయాడు పూర్తిగా. అయితే ఈ సేంద్రియ దీని లోపల మనం ఇది చేసినప్పుడు ఈ వానపాములు బొరియలు చేసి 10 ఫీట్ల నుంచి పైకి రావటము, ఆ వర్షపు నీళ్లు భూమిలోకి వెళ్ళటము. ఇప్పుడు ఈ 10 ఎకరాలలో అదే జరుగుతున్నది. వర్షపు నీళ్లు బయటకు పోయే పరిస్థితే ఉండదు. పడ్డ వర్షం పడ్డట్టు భూమిలోకి వెళ్ళిపోతుంది, వాటర్ టేబుల్ కూడా పెరుగుతుంది. అనుకోకుండా నేను ఇక్కడ ఒక కుంట తయారు చేసి దీన్ని ఇచ్చేస్తే అక్కడ బోరు 1 ఇంచ్ వాటర్ ఉండేది, ఇప్పుడు గ్యాప్ లేకుండా పోస్తుంది. ఈ కుంటలు ఎంత అవసరమో, చెరువులు ఎంత అవసరమో మన వెనకటి పెద్ద మనుషులకు తెలిసింది ఈ శాస్త్రంలో లేదు. ఇంకుడు గుంతలు అని చెప్పి ఏదో రాజకీయంగా ఇది చేస్తున్నారే కానీ వాస్తవంగా గో ఆధారిత వ్యవసాయం చేస్తే పొలాలన్నీ కూడా ఇంకుడు గుంతలే. మన ప్రతి ఇంటిలో బావి ఉండేది, ప్రతి పొలంలో ప్రతి ఊరిలో చెరువు ఉండేది. అది మన నాగరికత, అది నిజమైన సంస్కృతి. అదే ఇప్పుడు మనము తిరిగి అక్కడికి చేరుతున్నాము పాత పద్ధతులలో. రాబోయే కాలమంతా వ్యవసాయానిదే అంటారు మురహరిరావు. వ్యవసాయమే అసలైన ప్రాకృత జీవన విధానానికి బాటా అంటారాయన. ఉత్తమ్ కేతి, మధ్యం వ్యాపారి, అధమం నౌకరి. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న ఒక నానుడి. రాబోయే కాలమంతా కూడా వ్యవసాయందే పై చెయ్యి అవుతుంది. అది ఏ విధంగా అని అంటే ముఖ్యంగా వ్యవసాయం రసాయనికాలు చేసి, నా అనుభవమే రసాయనికాలు పండించి చేతులు కాల్చుకోవటము, భూమి యొక్క స్ట్రక్చర్ దెబ్బతినటము, ఆ తర్వాత సేంద్రియం అనటము, ఆ తర్వాత గో ఆధారితం అనటము. ఈరోజు ప్రకృతి వ్యవసాయం, గో ఆధారితమే కాకుండా ప్రకృతి వ్యవసాయం అంటే ప్రకృతిని మనం డిస్టర్బ్ చేయకుండా గాలి నీరుని శుద్ధిగా ఉంచితే మనకు దానంతట అదే పంటలు ఇస్తాయి అనడానికే మనము ఆ దొండ కానీ కాకర కానీ లేకపోతే ఏది తీసుకో ఆ పంట దానంతట అదే జీరో బడ్జెట్ జీరో కల్టివేషన్ అని పుస్తకాలు చాలామంది చాలా రాశారు. కానీ అనుభవపూర్వకంగా మనము మన అనుభవంలో తీసుకోవచ్చు. ముఖ్యంగా మాంసాహారం నుంచి శాకాహారము, శాకాహారం నుంచి అమృతాహారము, అమృతాహారం నుంచి గాలి, శక్తి, హనుమంతుడు, ఆ తర్వాత సమాధి స్థితి, కాలాన్ని కూడా జయించిన మన మహర్షి తత్వాన్ని మనం ఎలా మర్చిపోయామో తిరిగి మళ్ళీ అక్కడ పోవాలి అని అంటే వ్యవసాయం చేసిన వాళ్ళకే అది సాధ్యం అని నేను గట్టిగా నమ్ముతాను. అందువల్ల ఈ యువత తప్పనిసరిగా తెలుసుకొని ఈ వ్యవసాయ దీనిలోకి వచ్చి తప్పనిసరిగా దానిలో ఉన్న మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇది నా అనుభవము. ఆ దీనిలోనే నా ప్రయాణం సాగుతుంది.